కాకినాడ అశోక్ నగర్ లో వేంచేసిన నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిరం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద మహాచండీ హోమం కార్యక్రమం వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి చండీహోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ చండీహోమం క్రతువులో పాల్గొన్న యాజమానులు భక్తు శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి 50 కేజీల అన్నాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సెక్రటరీ ఉలిశెట్టి విజయభాస్కర్ మాట్లాడుతూ ఆలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా చండీహోమం, అన్నాభిషేకాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నామారామారావు, ముమ్మిడి వీరవెంకట సత్యనారాయణ, రెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఉల్లిశెట్టి విజయభాస్కర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బుధవారం మార్నింగ్ 7 గంటల నుంచి ఈవినింగ్ 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరపబడింది. అత్యంత వైభవంగా ఈ చండీయాగం 2వ సంవత్సరం జరుపుకున్నాం. ఈ పూజా కార్యక్రమం కోటమర్తి శ్రీ ఈసాయి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. లాస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా భక్తులు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళందరికీ తగిన జాగ్రత్తలన్నీ జాగ్రత్తగా తీసుకున్నాం. అలాగే కమిటీ వారు కూడా ప్రతి సంవత్సరం ఇది చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే వచ్చే సంవత్సరం బాగుంటే మళ్ళీ ఇదే కార్యక్రమం జయప్రదం చేస్తారని కమిటీ తరపుని భక్తుల తరపుని నేను కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తూ ఇది 2వ సంవత్సరం మళ్ళీ అంతా భక్తుల సమక్షంలో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చండీ కార్యక్రమం జరగాలని, చండీ హోమ కార్యక్రమం ఇత్యాది పూజా కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం జరుగుతుండాలని ఆ భక్తి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ సంవత్సరం అనుకోకుండానే సుమారుగా మేము ఒక 25 కేజీలు అమ్మవారికి అన్నాభిషేకం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 25 కేజీలతో పాటుగా ఇంకొక దాత సుమారుగా కమిటీ వాళ్ళ సమక్షంలోనే ఇంకొక 25 కేజీలు ఉంటే 50 కేజీల రైస్తో అన్నాభిషేకం అమ్మవారికి జరుగుతూ ఉంది.